చందమామ అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక అద్భుతం. ఆకాశంలో కనిపించే ఆ జాబిలిని చేరుకోవాలని మనిషి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం మొదలై 5 దశాబ్దాలు దాటిపోయింది. 1972లో అపోలో మిషన్ తర్వాత విచిత్రంగా మనిషి అటువైపు మరోసారి వెళ్ళనే లేదు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. 4 వ్యోమగాములతో కూడిన ఆర్టెమిస్ 2 ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఓరియన్ అనే వ్యోమ నౌకలో కూర్చున్న ఆ 4 సాహసికులు ఇప్పుడు అంతరిక్షపు కక్షలోకి చేరుకున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో మనిషి చంద్రుడి మీద నివాసం ఏర్పరచుకోవడానికి వేస్తున్న తొలి అడుగు. సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనిషి మళ్లీ చంద్రుడి కక్షలోకి వెళ్లటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. గతంలో అపోలో రాకెట్స్ ద్వారా వెళ్లిన రోజుల్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేదు. అప్పట్లో రేడియోస్ లో వార్తలు వినటం లేదా వార్తాపత్రికల్లో చదవటం తప్ప ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా మందికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ అద్భుత ఘట్టానికి మనమంతా సాక్షులుగా నిలుస్తున్నాం. ఆర్టెమిస్ 2 ప్రయోగం ద్వారా నాసా తన శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. భూమి నుంచి బయలుదేరిన ఈ వ్యోమ నౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి దాన్ని చుట్టి తిరిగి భూమికి చేరుకోవాలి. ఈ క్రమంలో వ్యోమగాముల భద్రత, రాకెట్ పనితీరు అత్యంత కీలకం. ఈ ప్రయోగం విజయవంతం అయితేనే భవిష్యత్తులో చంద్రుడి మీద మనుషులు దిగే మార్గం సుగమం అవుతుంది. అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు నాసా వైపు చాలా ఆసక్తిగా చూస్తోంది. ఈ యాత్ర కేవలం చంద్రుడిని చూడటమే కాదు, మనిషి అంతరిక్షంలో ఎంతకాలం ఉండగలడు అనే అంశాలను కూడా పరీక్షిస్తుంది. అందుకే ఇదొక చారిత్రక ఘట్టం. ఈ ప్రయోగం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ముఖ్యంగా ఈ యాత్రకు ఆర్టెమిస్ అని పేరు పెట్టడం వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ అనే దేవత చంద్రుడికి అధిదేవత. ఆమె సూర్యుడికి అధిదేవత అయిన అపోలోకి కవల సోదరి. 1960వ దశకంలో నాసా చేపట్టిన మొదటి చంద్రమండల యాత్రకు అపోలో అని అందుకే ఆ పేరు పెట్టారు. దానికి కంటిన్యూస్ గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అతని సోదరి పేరుని ఖరారు చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా తమ ప్రాజెక్ట్స్ కి ఇలాంటి పేర్లు పెట్టడం విశేషం. ఈ మిషన్ లో పాల్గొంటున్న 4 వ్యోమగాములు కూడా ప్రత్యేకమైన వారే. ఇందులో తొలిసారిగా ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడు, ఒక కెనేడియన్ వ్యోమగామి చోటు సంపాదించుకున్నారు. మిషన్ కమాండర్ గా రీడ్ వైజ్మాన్ బాధ్యతలు చేపట్టగా విక్టర్ గ్లోవర్ పైలట్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రుడి వైపు వెళుతున్న తొలి నల్ల జాతీయుడిగా విక్టర్ చరిత్ర సృష్టించనున్నారు. ఇక మిషన్ స్పెషలిస్ట్ గా క్రిస్టినా కోచ్ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నారు. మరో స్పెషలిస్ట్ జెరెమీ హాన్సన్ కెనడా నుంచి ఈ ప్రయాణంలో భాగమయ్యారు. వీరంతా ఓరియన్ వ్యోమ నౌకలో 10 రోజుల పాటు గడపనున్నారు. ఈ 10 రోజులు వారు భూమికి దూరంగా శూన్యంలో ప్రయాణిస్తూ చంద్రుడి స్థితిగతులను గమనిస్తారు. అయితే వీరు నేరుగా చంద్రుడి మీద ల్యాండింగ్ చేయడం లేదు. కేవలం చంద్రుడి వెనుక భాగం వరకు వెళ్లి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఈ యాత్ర విజయవంతం అయితేనే ఆ తర్వాత జరిగే ఆర్టెమిస్ 3 ప్రయోగంలో మనుషులను నేరుగా చంద్రుడి మీదకి దించుతారు. మనుషులతో ప్రయాణిస్తున్నప్పుడు ఓరియన్ వ్యోమనౌక పనితీరు ఎలా ఉంది, అందులో గాలి, ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేది శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తారు. గతంలో కంటే ఇప్పుడు భద్రతా ప్రమాణాలు చాలా పెరిగాయి. వ్యోమగాముల ప్రతి కదలికని భూమి నుంచి నియంత్రించే వీలుంది. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో కొత్త పాఠాలను నేర్పుతుంది. సాధారణంగా ఏదైనా ప్రయోగం జరిగేటప్పుడు అందులో వాడే యంత్రాల గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఆర్టెమిస్ 2 యాత్రలో ఒక చిన్న బొమ్మ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దాని పేరు రైస్. ఈ బొమ్మని ఒక ఇంజనీర్ లేదా శాస్త్రవేత్త తయారు చేయలేదు. కాలిఫోర్నియాకు చెందిన ఒక 8 ఏళ్ల బాలుడు దీన్ని డిజైన్ చేశాడు. నాసా నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో 50 దేశాల నుండి వచ్చిన వేలాది ఎంట్రీస్ ని పరిశీలించి ఈ చిన్నారి బొమ్మను ఎంపిక చేశారు.
అంతరిక్ష ప్రయాణాల్లో ఇలాంటి బొమ్మలను తీసుకువెళ్లటం 1961 నుంచి ఒక సాంప్రదాయంగా వస్తోంది. గతంలో కూడా బేబీ యోడా, స్నూపీ వంటి బొమ్మలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాయి. అయితే ఈ బొమ్మ కేవలం అలంకారం కోసం తీసుకువెళ్లేది కాదు. దీనికి ఒక ముఖ్యమైన పని ఉంది. దీన్ని జీరో గ్రావిటీ ఇండికేటర్ అని పిలుస్తారు. వ్యోమ నౌక భూమి నుంచి దూసుకు వెళ్లి శూన్య గురుత్వాకర్షణ స్థితిలోకి ప్రవేశించగానే ఈ బొమ్మ గాల్లో తేలడం మొదలు పెడుతుంది. అది చూసి తాము భారరహిత స్థితిలోకి చేరుకున్నామని వ్యోమగాములు గుర్తిస్తారన్నమాట. ఈ బొమ్మ గాల్లో తేలిన క్షణం వ్యోమగాములకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది. అది వారు భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్లారనే దానికి సంకేతం. ఆ చిన్న బాలుడు చేసిన డిజైన్ ఇప్పుడు చంద్రుడిని చేరుకునే మార్గంలో ప్రయాణిస్తోంది. అంతరిక్షానికి మనిషి వేసే ఈ అడుగు వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతోంది. ప్రయోగం జరిగిన టైంలో ఫ్లోరిడా తీరం అంతా జనంతో నిండిపోయింది. ఆకాశంలోకి మంటలు చిమ్ముతూ రాకెట్ దూసుకు వెళుతున్న దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ యాత్రలో ఓరియన్ వ్యోమనౌక పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అందులో ఉండే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతరిక్షంలో ప్రాణవాయువు నుంచి కమ్యూనికేషన్ వరకు అన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసినవే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు. అందుకే నాసా ప్రతి అడుగును ఆచితూచి వేస్తోంది. ఆర్టెమిస్ 2 ప్రయోగం ముగింపు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. 10 రోజుల ప్రయాణం తర్వాత వ్యోమనౌక మళ్లీ భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అత్యంత వేగంగా వచ్చే ఈ నౌక పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. సముద్రంలో పడిన తర్వాత ప్రత్యేక బృందాలు వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీస్తాయి. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైతే వచ్చే 2 ఏళ్లలో మనిషి మళ్లీ చందమామపై కాలు మోపటం ఖాయం. అప్పట్లో అపోలో మిషన్ ద్వారా మనిషి సాధించిన విజయాన్ని కొందరు సందేహించారు. అసలు మనిషి చంద్రుడి మీదకు వెళ్లలేదని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రయోగాలు ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచం చూస్తోంది. ఇది కేవలం అమెరికా సాధించిన విజయం మాత్రమే కాదు, మానవ మేధస్సు సాధించిన ఘనత. ఎక్కడో దూరంగా ఉన్న గ్రహాల మీదకు వెళ్లే ప్రయత్నంలో చంద్రుడు ఒక వారధిలో ఉపయోగపడతాడు. భవిష్యత్తులో అంగారక గ్రహం మీదకు మనిషిని పంపాలన్నా లేదా అంతరిక్షంలో మనిషి నివసించాలన్నా ఇలాంటి ప్రయోగాలు చాలా అవసరం. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. 54 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కిన వేళ ఆర్టెమిస్ రూపంలో మానవాళి మరో కొత్త శకానికి నాంది పలికింది. అసాధ్యం అనుకున్న విషయాలను సుసాధ్యం చేయడమే మానవ నైజం. అంతరిక్షంలో జరుగుతున్న ఈ శాంతియుత పరిశోధనలు మానవ కళ్యాణం కోసమే ఉపయోగపడనున్నాయి. చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టే రోజు కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగం ద్వారా లభించే సమాచారం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.